ఓకే. కాస్ట్లీ అల్లుడి నుంచి అనుకున్నాము. కానీ ఇంతట్లో మీ తమిళ్ డబ్బింగ్ ఒక సీరియల్ అమ్మాయి కాపురం. ఓకే, అమ్మాయి కాపురం ఉంది కదా, Yes. అదే ఎక్కువ ఫేమస్ గా ఉంది Yes, కాబట్టి తెలుగులో అది చేశాను. అలాగే మీతో మాట్లాడడానికి సుస్మిత ఓకే. లైన్ లో ఉన్నారు. హలో సుస్మిత గారు, నమస్కారం అండి. సంజయ్ గారితో మాట్లాడాలి. మాట్లాడండి. నమస్తే అండి సుస్మిత గారు, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము మీది మొదటి నుంచి కూడాను మీరు ఫీల్డ్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి మేము మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నామండి. మేము మీకు పెద్ద వీరాభిమానం. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా భావిస్తాము. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకని నాది మీకు ఒక చిన్న విన్నపం చెప్పాలనుకుంటున్నాను. షూర్, చెప్పండి. మీరు మంచి మంచి క్యారెక్టర్స్ అయితే చెయ్యాలి అని మేమైతే బాగా అనుకుంటున్నాము. కానీ ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి మరి కొన్ని సీరియల్స్ చూస్తా ఉంటే చాలా వల్గర్ గా అసహ్యంగా డైలాగ్స్ అన్ని టూ మచ్ గా వస్తున్నాయి. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా వస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకోకుండా మంచి మంచి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకొని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా మీకు మంచి పేరు, గుర్తింపు, ఐడెంటిటీ వచ్చే విధంగా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు మీరు. నిజంగానే అలాంటి కొన్ని సీరియల్స్ కొన్ని వరకు అలా వస్తున్నాయి. అందుకే నేను కూడా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నాను అనమాట. అందుకే అంత సెలెక్టివ్గా చాలా తక్కువ సీరియల్సే చేస్తున్నాను. బట్ మీరు చాలా బాగా చెప్పారు, థ్యాంక్స్ అలాట్. అలానే సెలెక్ట్ చేసుకుంటాను నేను కూడా. అది అంటే మీరు ఇందాక అన్నట్టుగానే కొన్ని అసభ్యకరమైన డైలాగులు కావచ్చు, ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం నేను అందుకే తగ్గించానని ఇంతకుముందు మీరు చెప్పారు. సరే, అలాగే మీరు ఇకపై నేను సీరియల్స్ ఇవన్నీ ఎంచుకోవడానికి సరైన ఒక రూట్ తీసుకోవాలి అనుకుంటే ఇంకా ఎంత గ్యాప్ పట్టొచ్చు తెలుగులో? చెప్పలేమండి. అంటే ఇప్పుడు నేను యాడ్స్ కూడా చేస్తున్నాను. తమిళ్లో అయితే ఓకే బిజీగా ఉన్నాను. బట్ అదర్వైజ్ ఏంటంటే నేను ఒకటే ఆలోచిస్తాను, ఇప్పుడు కూడా తెలుగులో చేయాలి. ఎందుకంటే ఆబ్వియస్గా నేను తెలుగు అమ్మాయినే కదా, తెలుగులో చెప్తే అర్థమే లేదు కదా. బట్ తెలుగులోనే కదా ఇంట్రడ్యూస్ అయింది, పోనీ వేరే భాషలో ఇంట్రడ్యూస్ అయితే వేరు. చేస్తాను, అది ఎంత త్వరలో అవుతుందని నా చేతిలో అయితే లేదు కదా. ఇప్పుడు నేను తీసేదంటే నేను మంచిగా రాసేస్తాను. బట్ అలాంటి స్టోరీ కోసమే వెయిట్ చేస్తూ విన్నాను, కపుల్ ఆఫ్ స్టోరీస్ విన్నాను. అంత ఇంప్రెసివ్గా అయితే లేవు. ఇప్పుడంతా ఆవిడ చెప్పినట్టుగా ఒక వైఫ్కి 2 హస్బెండ్స్ అలాంటివి నేను చెయ్యను అని మర్యాదపూర్వకంగా చెప్పడం జరిగింది. సో అందుకనే టైం ఏదైనా మంచి దాంతోనే వస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి మీది సీన్ ఒకటి చూద్దాం, ఒక బిట్ ఒకటి మంచిది ఏదైనా ఒక బిట్ చూద్దాం. ఆ తర్వాత ఆ బిట్ జరిగినప్పుడు ఆ సీన్ ఆ సన్నివేశం గురించి మాట్లాడదాం. ఓకే. அன்னைக்கு நீ உதட்டுல முத்தம் கேட்டிய, வீட்டை விட்டு ஓடி போன இடத்துல எதுவோ நடந்துச்சுன்னு சொல்ல வந்திய. என்னக்கா நடந்துச்சு? ஊமை கண்ட கனவு மாதிரி சொல்லவும் தெரியாம சொல்லவும் முடியாம தவிச்சியே. அப்படி என்னக்கா நடந்துச்சு? வார்த்தையால சொல்ல முடியாதத பார்த்து தெரிஞ்சுக்கோன்னு ஏதாவது தடயத்தை விட்டுட்டு போயிருக்கியா? ఆ సీన్ అసలు ఏ సీరియల్, ఆ సీన్ సందర్భం, అప్పుడు అక్కడ ఎన్ని టేకులు తీసుకున్నారు మీరు? ఇలాంటివి ఉంటాయి కదా స్వీట్ మెమరీస్. ఇది అత్తిపుక్కల్ వెరీ బిగినింగ్. యాక్చువల్గా అత్తిపుక్కల్ జరుగుతుంది, ఇది 5th ఇయర్ అండి. వెరీ ఫస్ట్ ఎపిసోడ్స్ లో ఇదొకటి. అప్పటికి నాకు తమిళ్ అంత రాదు. అప్పుడు అర్థం తెలియకుండా డైలాగ్ చెప్పా. ఇప్పుడు వింటుంటేనే అరే ఇది కదా మీనింగ్ అని ఇప్పుడు అంటే వచ్చు కదా. ఆ తమిళ్ అర్థం ఏంటంటే ఆ డైలాగ్ ది పోయినసారి అక్క నువ్వు ఎవరో ముద్దిచ్చారని చెప్పా. అంటే ఆ అక్క వచ్చి కొంచెం మెంటల్లీ రిటార్టెడ్ అనమాట వాళ్ళ అక్క, ఈ హీరోయిన్ వాళ్ళ అక్క. సో అప్పుడు ముద్దిచ్చాడని చెప్పావు కదా, దాని అర్థం అప్పుడు తెలియలేదు అక్క, నా కట్టుకున్న ఈ ఆశలన్నీ ఇదైపోయినాయి అని అలా ఫీల్ అవుతుంది అనమాట. ఆ సీన్, ఆ ఇన్సిడెంట్ గురించి ఫీల్ అవుతుంది కూర్చొని, అది సంగతి. అప్పుడు పెద్ద టేక్స్ అయితే ఏం తీసుకోలేదండి. అప్పుడు ప్రాంప్టింగ్ ఉండేది, ఇప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోకుండా చెప్పే రేంజ్కి వచ్చాను అంతవరకు. అంటే తమిళ్లో ప్రాంప్టింగ్ ఇప్పుడు తీసుకోను, అదర్వైజ్ టేక్స్ అయితే పెద్ద టేక్స్ తీసుకోను. ఓకే ఓకే ఓకే.
సంజయ్ గారు మీరు అంటే అంటే ఒకప్పుడు ఫస్ట్ సీరియల్కి ఇప్పుడు చేసేదానికి మీరు అంటే మీరు అన్నారు ఎక్కువ టేకులు ఏం తీసుకోవట్లేదండి ఒకప్పుడు. అంటే ఏదైనా ఒక సందర్భంలో ఎవరైనా డైరెక్టర్ అంటే ఒక 10-15 మంది డైరెక్టర్లతో మీరు చేసి ఉంటారు, బాగా హార్ష్గా మీరు చేయలేని సందర్భం వచ్చి అతను తిట్టిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా అలాంటి? ఉందండి. ఒకసారి చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే చాలా టయర్డ్ అయిపోయి ఉన్నాను. 12 o'clock అయిపోయింది నైట్. వాళ్ళు హడావిడిగా తీస్తున్నారు ఎందుకంటే టెలికాస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది వాళ్ళ సీరియల్. అది వచ్చి కాకా కీకి కూకో సీరియల్ పేరు. అదే హమ్ పాంచ్ డబ్బింగ్ చెప్పాను కదా, అదే రీమేక్ అని చెప్పాను కదా, అది. దాంట్లో నేను కొంచెం పిచ్చి అమ్మాయి క్యారెక్టర్ వేస్తాను. పిచ్చిగా బాగుతూ ఉంటుంది, ఎక్కడికి అని డాన్స్ వేయడం అలా చేస్తుంటుంది. అది దాని ప్రోమో తీస్తున్నారు. ప్రోమోలో ఏదో డైలాగ్ చెప్పారు, ఓకే బాగుంది, అంత బాగుంది, చేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఉంటారు అత్యుత్సాహం చూపిస్తారు చూడండి, చుట్టూ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఆ తర్వాత చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొత్త సీరియల్ కదా, ఇది ఉంటుంది ఆ వెదర్ కొంచెం అలా ఎక్కువ మందిగా ప్రతి వాళ్ళు యాక్ట్ చేసి చూపిస్తున్నారు అనమాట ఎలా చెయ్యాలి అని. ఇప్పుడు మనలో ఒక ఇది ఉంటుంది, నేను చెప్పే డైలాగ్ నాలాగా మీరు చెప్తే ఇంకా నేను చెప్పినట్టే, మీ స్పెషాలిటీ ఏముంటుంది, అలా ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు సజెషన్స్ అనమాట. ఇంకా చిరాకు వచ్చేసింది. దాదాపు 12 దాటిపోయింది అనమాట. చిరాకు వచ్చేసి ప్రొడ్యూసర్ కూడా చెప్పేస్తున్నాడు అనమాట. ఇంకా చివరికి డైరెక్టర్ సంగతి పక్కన పడండి, డైరెక్టర్కి విలువ లేదు అక్కడ, ప్రొడ్యూసర్ చెప్పేస్తున్నాడు వచ్చేసి. ఆయన హిందీ ఆయన చెప్పి నాకు ఇంకా అర్థం కాలేదు. పక్కన చాలా టైర్డ్, నడునొప్పి వచ్చేస్తుంది, పొద్దు నుంచి నడునొప్పి వస్తుంది. ఇంకా చిరాకు వచ్చి సార్ మీరే చేసుకోండి అయితే అని వచ్చేసాను సీరియస్గా. చాలా పెద్ద ఇదన్నమాట, అప్పుడు చాలా అలా అయింది. ఓకే. అలాగే సంజయ్ గారు, కళ కాదు కేవలం వరం, ఇది కృషి సాధనల స్వయంవరం అంటారు. అలాగే మీరు అంటే ఈ నటన అనేది ఎక్కడన్నా నేర్చుకోవడం జరిగిందా, లేదా సహజంగానే మీరు ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారా? లేదండి, నేను ఎక్కడా నేర్చుకోలేదు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకోవడం అదంతా లేదు. మేబీ నేను అనుకోవడం నా మిస్టేక్స్ నుంచే నేను నేర్చుకున్నాను ఏదైనా కానీ, నా ఫాల్ట్స్ నుంచే. ఇప్పుడు ఒక బాగాలేదా నెక్స్ట్ దాంట్లో ఇది చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇక ఎట్లాంటి కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయంటే నా దగ్గర ఎక్కువగా టపటపలాడిస్తుంటాను డైలాగ్. ఒకవేళ ఏదైనా కాన్షియస్ అయ్యాను అంటే కొంచెం అలా ఓపెన్ లిప్, బ్లింకింగ్ ఆఫ్ ఐస్, ఇట్లాంటివన్నీ మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటాను. అట్లాంటి అంటే ఫాల్ట్స్ నుంచే నేర్చుకుంటా ఉంటాను అనమాట మ్యాక్సిమం. అలాగే జగిత్యాల నుండి రాజు గారు, మీ అభిమాని, మళ్ళీ మీతో మాట్లాడడానికి ఇందాక కాల్ కట్ అయింది. హలో రాజు గారు. హలో సార్. రాజు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మాట్లాడండి, సంజయ్ గారు ఉన్నారు. నమస్తే రాజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారండి? బాగున్నానండి, చెప్పండి. మేడం మీరు తమిళం సీరియల్స్ కంటే తెలుగు సీరియల్ కానీ సినిమాలు చేయాలని బాగుంటుంది మేడం. తప్పకుండా అండి, తప్పకుండా చేస్తాను. అయితే మీరు చూసారా నా సీరియల్స్ ఏమన్నా? తమిళ చూసాను ఒకసారి. తమిళ చూసారా? తెలుగు సీరియల్ వచ్చేది కదా ఈ మధ్యలో, మా మిసెస్ వాళ్ళ ఒకసారి ఏమో చూసాను మేడం. ఓకే, సో నైస్ అండి, తప్పకుండా చేస్తాను. మా మిసెస్ వచ్చేసి బాగా ఫ్యాన్ అండి మీకు మేడం. అవునా? ఓకే, పక్కనుంటే మాట్లాడి మేము వేరే షాప్ లో ఉంటాం మేడం. ఓకే, అడిగానని చెప్పండి. ఆవిడ పేరు? మా మిసెస్ పేరు లత అండి మేడం. నేను వచ్చేసి ఆల్బమ్ ప్రొడ్యూసర్ మేడం. అవునా? ఓకే అండి, ఓకే. లత గారిని అడిగానని చెప్పండి, చాలా చాలా అడిగాను చెప్పండి. మేడం ఆల్బమ్ చేస్తామండి మేము. ఓకే. ఆల్బమ్ అంటే మ్యూజిక్ ఆల్బమా? మ్యూజిక్ ఆల్బమ్ అండి. అవునా? ఓకే. అయితే మీరు మేము కర్మేలో చేసామండి, సోయగాలో చిన్నవి, అవి 2-3 ఆల్బమ్స్ చేసాం. ఓకే అండి, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్స్ అండి మీరు కాల్ చేసినందుకు రాజు గారు. అలాగే సంజయ్ గారు, మనకు వ్యవధి కూడా అయిపోతుంది. నిజంగా మీరు మరిన్ని మంచిగా అందరు ఇప్పుడు మీకు కాలర్లు కూడా అందరూ మీకు సజెషన్ ఏంటంటే తెలుగులో చేయండి అని. సో ఆ కోరిక మీరు త్వరలోనే తీరుస్తారని, అలాగే మీరు ఇంకా గొప్పని మంచి క్యారెక్టర్లు చేయాలని, మంచిగా ఒక బుల్లితెరకే పరిమితం కాకుండా అటు వెండితెరకు కూడా మీరు ఇంకా ఎక్కువ సినిమాలలో రాణించాలని కోరుకుంటూ, మీకు మంచి అవార్డులు రావాలని, మంచి పేరు రావాలని మేము కోరుకుంటున్నాం. కళ కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయంవరం మరోసారి చెప్తూ ప్రేక్షక దేవులందరికీ కూడా మరోసారి మీరు ధన్యవాదాలు చెప్తే
చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు. నేను తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ తప్పకుండా చేస్తాను. మీ అభిమానం ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా 3 years తర్వాత నేను ఫస్ట్ టైం మళ్ళీ తెలుగు పీపుల్ని డైరెక్ట్గా కెమెరా ముందు కలుస్తున్నాను. సో నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు 24 Crafts. మరి నెక్స్ట్ ఉర్దూ బులెటిన్ చూద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.